నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, భగవంతునికి ఎలాంటి నైవేద్యం పెట్టాలమ్మా? భగవంతుడికైనా పితృదేవతలకైనా ఎవ్వరికైనా ఆ, తాము తినే ఆహారాన్నే నైవేద్యంగా పెట్టడం పద్ధతి. మ్హూ. మ్. ఇప్పుడు ఉత్తర దేశంలో గోధుమ తింటారు, గోధుమ పెడతారు. మనం బియ్యం ప్రధానంగా తీసుకుంటాం, బియ్యంతో చేసిన పదార్థాలు పెడతాం. అయితే ఈ చేసేటటువంటి వాటిల్లో సాత్వికమైనటువంటి ఆహారమే మనం మన ప్రసాదంగా దేవుడికి పెడతాం. నైవేద్యంగా పెడతాం. ఎందుకు మరి మేము రాజసిక ఆహారం తామసిక ఆహారం కూడా తీసుకుంటాం కదా, మరి మేము అవి ఎందుకు పెట్టకూడదు అంటే, దేవతల్లో కూడా తామసిక రూపంగా రాజసిక రూపంగా ఉండేటటువంటి దేవతామూర్తులు ఉన్నారు. మ్. ఇప్పుడు అమ్మవారే ఉంది, మన ఇంట్లో లలితాదేవిని ఆరాధించుకుంటాం. అవును. లలితాదేవిని ఆరాధిస్తే ఆవిడ సాత్విక రూపం. ఆవిడ కొంచెం విజృంభిస్తే కాళీ. అంతే. కాళీకి పూజ చేసేటప్పుడు కొంత రాజసిక ఆహారం పెట్టినా పర్వాలేదు, కానీ మనమంతా చెయ్యట్లేదు కదా. మ్. కాళీ పూజ చేసి తట్టుకోగలమా మనం? చాలా కష్టం. అవును. ఆ పూజలు మందులు లాంటివి, లలితాదేవి పూజ టానిక్ లాంటిది. మ్. టానిక్ కొంచెం ఒకళ్ళదొకళ్ళు తాగినా ప్రమాదం ఏం లేదు, మందు మాత్రం ఒకళ్ళదొకటి వేసుకుంటే ఇంక మళ్ళీ వాటి అవసరం లేదు. అవును. మందు అవసరం. అంతే కదా. అవును. కనుక జాగ్రత్తగా ఉండాలి. కనుక ఎవరు ఏ ఆహారం తింటే దాన్ని ప్రసాదం. సాత్వికంగా ఉండేటటువంటి ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. చాలామంది ఇళ్లల్లో వండిన ఆహారం నైవేద్యం పెట్టే పద్ధతి లేదు. మ్హూ. ఎందుకంటే మేము మడిగట్టుకోలేమండి, అందువల్ల ఏదో నిద్ర లేచి ముందర కుక్కర్ పెట్టి తర్వాత స్నానం చేస్తామండి, ఆ అన్నం దేవుడికి నైవేద్యం ఎట్లా పెడతాం మ్. అని పెట్టరు. మ్. మంచిది, పోనీ కనీసం దేవుడి మీద ఆ మాత్రం గౌరవం ఉంది అని సంతోషించాలి, భక్తి ఉంది అని. అందుకని మామూలు పళ్ళు ఏవైనా నైవేద్యం పెట్టచ్చు, పాలు పెట్టచ్చు, తర్వాత బెల్లం కానీ పటిక బెల్లం కానీ పెడతారు. మ్. పంచదార పెట్టరమ్మా. మ్హూ. పంచదారలో చాలా రసాయనాలు ఉంటాయి. రసాయనాలే కాదు, ఆ, ఎముకల పొడితో దానికి తెలుపు రంగు తేవడానికి పాలిష్ చేస్తారు. మ్హూ. అంచేత అందుకని పంచదార వాడరు దేవుడికి నైవేద్యం పెట్టి. మనం ఏదైనా తీపి పదార్థం అది చేస్తే కూడా పటిక బెల్లం పొడన్నా వాడతారు, లేకపోతే బెల్లం అన్నా వాడతారు. మ్హూ. అంతేగాని కండ చక్కెర అంటే అది ఆ. అలా తయారైంది. అంతేగాని మనం వాడే ఈ సన్నని చక్కెర ఉంది, చీని అనేది, మ్. దాన్ని వాడుకోండి. దాన్ని వాడరు. మ్. అయితే నైవేద్యం ఎందుకు పెట్టాలి, ఇది కూడా చాలా మందికి అవునమ్మా. ఆలోచన కదా. నైవేద్యం ఎందుకు పెట్టాలంటే, మనం ఇంట్లో దేవుడిని పెట్టుకున్నాము అంటే దేవుడు మన ఇంట్లో ఉన్నాడనే భావంతో పెట్టామా, ఆ, ఏదో సరదాగా ఓ బొమ్మ పెట్టినట్టు పెట్టామా? మనతోనే మన ఇంట్లోనే మన ఉన్నారని ఇంట్లో దేవుడు, భావిస్తాం. మన ఆరాధ్య దైవం మన ఇంట్లో ఉన్నాడని పెట్టాం. మ్. ఆరాధ్య దైవం అంటే అందులో శక్తి ఉందనే కదా. అవును. శక్తి అక్కడ ఉన్నప్పుడు మన ఆవాహన చేసి ఇంట్లో పెట్టుకున్నప్పుడు, ఆహ్వానించి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆహారం పెట్టాలా అక్కర్లేదా? మ్. అందువల్ల మనం తింటున్నాం గనక మన ఇంట్లో ఒక సభ్యుడిగా భావించి, మన ఇంటి పెద్దగా భావించి, మన కేర్ టేకర్గా భావించి, మన రక్షకుడుగా భావించి మనం దైవాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆయనకు కూడా ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి గనక తప్పనిసరిగా పూజ చేసే సందర్భంలో నైవేద్యం పెడతాం. మ్. ఆ నైవేద్యం పెట్టింది మనం ప్రసాదంగా తీసుకుంటాం. మ్. పెట్టిన తర్వాత అక్కడ నైవేద్యం పెట్టాము, అది ప్రసాదం నైవేద్యం అవుతుంది. పెట్టింది ఎంత పెట్టామో అంతే ఉంది, బరువు ఎత్తు తూకం ఏమీ మారల. అవును. ఆ. మరి ప్రసాదం ఎట్లా అయింది అంటే, అందులో ఉన్నటువంటి ఆ శక్తిని ఆయన తీసుకున్నాడని చెప్పడం కన్నా తన కంటి చూపుతో ఆ ఆహారాన్ని శక్తివంతం చేశాడు. అప్పటి వరకు ఒక అరటిపండు ఉంది, అరటిపండు మనం మామూలుగా అక్కడ పెడితే అది అరటిపండు. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఏమైంది? అది ప్రసాదం. ప్రసాదం అయింది. ఆ. ఎందుకంటే దేవుడు అనుగ్రహం దాని మీద ప్రసరించింది. మ్. దేవుడు అనుగ్రహం ఎలా ఇస్తాడండి? ఆయన అనుగ్రహం మనకి ఎలా ఇస్తాడు? ఇచ్చాడని నమ్మకం ఏమిటి? మన మీద దయతలిచాడు. నమ్మకం ఏమిటి? మనం చూస్తున్నామా? చూడలేం. మ్. కానీ దానికి ఒక వాహికగా మనం అక్కడ పెట్టినటువంటి ప్రసాదాన్ని వాహికగా చేస్తే దాని ద్వారా ఆయన అనుగ్రహం మన దాకా చేరుతోంది. ఆ. ఆ పదార్థం ద్వారా మనకి చేరుతోంది. ఆ పదార్థం ఒక మీడియం, ఒక మాధ్యమం. ఆ. ఆ. ఆ మాధ్యమం ద్వారా మనకి దైవానుగ్రహం చేరుతుంది కనుక దాన్ని ఏమన్నాం? ప్రసాదం ప్రసాదం అన్నాం. లేకపోతే అది సాదం, ఆహారం. భగవంతుడికి నైవేద్యం చేస్తే నైవేద్యం. ప్రసాదం. ఆ. నైవేద్యం పెడితే మరి పెట్టేటప్పుడు ఎలా అవుతోంది అంటే, దీనికి
వీళ్ళు ప్రాణిక్ హీలింగ్ చేసేవాళ్ళు, వాళ్ళల్లో కొంతమందికి ఆ, రెండో స్థాయి మూడో స్థాయి కోర్స్ ఆ. చేసిన వాళ్ళకి మనిషి యొక్క ఆరాన్ చూడగలిగిన శక్తి వస్తుంది కదా. ఆ. అలా చూసి వాళ్ళు చెప్పింది ఏమిటంటే, దేవుణ్ణి తలుచుకుని నైవేద్యం పెట్టడానికి మనం చెయ్యి ఇలా పెడితే ఇలా పెడతాం కదా, దాని చుట్టూ అభికరించి. ఆ. అభికారం దేనికి చేస్తామంటే, ఇక్కడ పెట్టిన దాన్ని వేరే భూత ప్రేత పిశాచాదికాలు ఏవి ఆశించకుండా ఉండడానికి ఉండటానికి ఆ. అలా అభికారం చేసిన తర్వాత దాన్ని ఇలా పెట్టగానే అరచేతి మధ్య నుండి గోల్డెన్ కలర్లో ఉన్నటువంటి తేజస్సు ప్రసరిస్తుందిట. భగవంతుడిని తలుచుకుని మనం అలా పెడితే ఉహుహు. అది దాని మీద ప్రసరిస్తుంది. ఆ ప్రసాదం మీద ఎలా ప్రసరిస్తోంది? ఈ ఉచ్చరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నైవేద్యం పెట్టేవారు, ఉమ్. ఏ దైవాన్ని తలుచుకుంటున్నామో ఆ దైవం ఆ వ్యక్తి తలుచుకుని మంత్రం చెప్పే సందర్భంలో ఈ వ్యక్తి ద్వారా ప్రసరించి ఆ నైవేద్యానికి చేరుతుంది. అందువల్ల దానికి శక్తి వస్తుంది. అందుకే తీర్థం కానీ ప్రసాదం కానీ తీసుకుంటే మంచి పుష్టి వచ్చినట్టు, బలం వచ్చినట్టు ఉంటుంది. అనిపిస్తుంది. అంటే అది ఇంతే ప్రసాదం. ఇంత కానీ- ప్రసాదానికి కడుపు నిండదు కానీ మనకి శక్తి శక్తివంతంగా అనిపిస్తుంది. ఎందుకు ఉంటుంది అంటే, అది ఆ రకమైనటువంటి భగవంతుడి యొక్క చైతన్యం దాని ద్వారా మనకి ప్రసరించి అందుతుంది అనే ఉద్దేశంతో ఆ రకమైన ప్రసాదం పెట్టాలి అని మనకి చెప్తారు. మనం ఏదైతే సాత్వికాహారం అని చెప్తున్నామో అవన్నీ అత్యధికమైనటువంటి శక్తి కలిగిన సానుకూల శక్తి, అంటే పాజిటివ్ ఎనర్జీ కలిగినటువంటి పదార్థాలు. అది కూడా ప్రాణిక్ హీలింగ్ చేసేవాళ్ళు చూసి చెప్పింది. చాలా వాటికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుందిట ఆహార పదార్థాలకి. చాలా ఏవైతే మనం సాత్వికమని దేవుడికి నివేదన పెడతామని అనుకుంటామో అవన్నీ ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ కలిగినటువంటి పదార్థాలు. అందువల్ల అటువంటి వాటిని మాత్రమే దైవానికి సమర్పించాలి. ఆ సమర్పించిందే మనం తీసుకోవాలి. ఏదో నియమం పెట్టుకున్నారనుకోండి, దేవుడికి నైవేద్యం పెట్టే తింటాము అని, మంచి పదార్థాలే తింటాం. పాచిపోయినవి, కుళ్ళిపోయినవి, కాకుండా పనికిరానివి, ఆరోగ్యాన్ని చెడగొట్టేవి ఇవేవి అక్కడ పెట్టాం. అన్నీ మనకు ఉపయోగపడతాయి. అందుకని మన పెద్దలు మనకి పూర్వం ఏం చెప్పారంటే, ఏదైనా సరే దేవుడికి నైవేద్యం పెట్టి మాత్రమే తీసుకోమని చెప్పారు. ఈ నియమం పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతగా అంటే కొంతమంది ఈ మెడలో ఉన్నటువంటి లింగానికి కాఫీ కూడా నైవేద్యం పెట్టి తీసుకుంటారు. మీరు గమనించారో లేదమ్మా. అప్పుడు అనుకుంటా బానే ఉంది, ఆయన అప్పుడు ఎప్పుడో విషం తాగాడని ఇప్పుడు కూడా ఇస్తున్నామా మనం అని. చమత్కారం. అదే తప్పకుండా. నమస్తే.